ఆటోమేటిక్గా ఫైర్ అనేది పుట్ ఆఫ్ అయిపోతుంది. जब आप अगर किसी के पास ये है CO2 एक्सटिंग्विशर वो यूज करके भी आग बुझा सकते हैं, ठीक है। हाँ, अगर है घरों में बिल्डिंग्स में अक्सर रहता है ये, तो वो भी यूज कर सकते हैं। अगर वो नियर बाई है, नहीं है तो बकेट या ब्लैंकेट इस्तेमाल कर सकते हैं। कभी कभी सिलेंडर बहुत अंदर रहता है तो आपको एडजस्ट कर रहता है बकेट डालने का या फिर ब्लैंकेट डालने का। जब आप ये यूज कर सकते हैं इमीडिएटली CO2 हर बिल्डिंग में, हर कमर्शियल बिल्डिंग में, रेजिडेंशियल बिल्डिंग में रखना चाहिए, तो आग लगने के चांसेस कम रहते हैं। और उसके मुंह पे जहाँ पर आग है उसका చూద్దాం. ఓకే తిరుమల దీనికి సాలిడ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాని సాలిడ్ మెటీరియల్కి హీట్ని కూల్ డౌన్ చేస్తే ఆటోమేటిక్గా పవర్ అనేది పుట్ ఆఫ్ అయిపోతుంది. ఆగ్ అనేది ఏదైతే ఉంటుందో ఫ్లేమ్స్ అనేది పుట్ ఆఫ్ అవుతుంది. దీనికి సాలిడ్ మెటీరియల్కి వాటర్ అనేది సూటబుల్ ఎక్స్టింగ్విష్ మీడియం. ఓకేనా? దీనికి వేరే కూడా యూజ్ చేయొచ్చు, కానీ వాటర్ అయితే ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. सॉलिड जो आग लगती है उसमें पानी बहुत बेहतर है, अगर है तो उससे आप बुझा सकते हैं। आप వాటర్ ఉన్నాయండి ఇక్కడ నియర్ బై. ఫస్ట్ వాటర్ కంటే ముందు DCP వాడదాం. ఫస్ట్ సపోజ్ ఒకవేళ చూడండి మన దగ్గర ఇదే ఎక్స్టెన్షన్ ఉంది, ఇంకా దాని లాక్ కూడా ఓపెన్ చేయాలి అని చెప్పేసి కొత్తది అనుకున్నాం అనుకోండి, ఇది వర్క్ చేయదు. ఎందుకంటే గేజ్ లేదు దాంట్లో, పవర్ మొత్తం దాంట్లో ప్రెషర్ అంతా డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి అది కొత్తది ఉంది, దాన్ని యూజ్ చేయొచ్చు. దాన్ని యూజ్ చేసేటప్పుడు చూడండి దాని గ్రీన్ మీద ఉందా లేదా చూసుకోండి ఇండికేటర్. దాని ఇండికేటర్ कभी भी एक्सटिंग्विशर पे ग्रीन जो इंडिकेटर रहता है वो ग्रीन पे रहना है, इसका मतलब प्रेशर है। अगर रेड पे है तो प्रेशर नहीं है। सर लॉक ऑन करके आपको फोकस करना है साइड साइड ఇది స్మాల్ అమౌంట్ లో ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేయడం వల్ల ఫైర్ అనేది పుట్ ఆఫ్ అయిపోయింది. ఒకవేళ పెద్దగా ఉందనుకోండి దీన్ని యూజ్ చేసినా కానీ యూజ్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి సాలిడ్ మెటీరియల్ కి వాటర్ యూజ్ చేస్తే చాలా బెస్ట్. थोड़ी सी आग लगी तो ये यूज कर सकते हैं, लेकिन पानी बहुत बेहतर है। ये सॉलिड आग में आपको यूज करने की